ఇవాళ టీడీపీ సెంట్రల్ ఆఫీస్ కు చంద్రబాబు పార్టీ సీనియర్లతో కీలక సమావేశాలు ప్రజల నుండి వినతులు స్వీకరించనున్న సీఎం. ఓరుగల్లులో కిషన్ రెడ్డి పర్యటన, సికింద్రాబాద్ నుండి వందే భారత్ ట్రైన్లో ప్రయాణం, పలు అభివృద్ధి పనులకు శ్రీకారం. కాళోజీ యూనివర్సిటీ తీరుపై సీఎం సీరియస్, ఆరోపణలపై వివరణ కోరిన రేవంత్, వీసీ నందకుమార్ రాజీనామా. నేడు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో దీక్షా దివస్, తెలంగాణ వ్యాప్తంగా నేతల ఏర్పాట్లు, 13 వర్సిటీల్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహణ. నేటితో ముగుస్తున్న తొలి విడత నామినేషన్ల గడువు. ఇప్పటి వరకు సర్పంచ్ పదవులకు 8,198, వార్డులకు 11,502 నామినేషన్లు. డబ్బుతో పంచాయతీలు ఏకగ్రీవం, అలర్ట్ అయిన రాష్ట్ర ఎన్నికల సంఘం. వేలం పాటలు, బలవంతపు విత్డ్రాయల్స్ పై సీరియస్. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి టీడీపీలో రచ్చ, పార్టీ పదవి విషయంలో గొడవ, కులాల వారీగా తెలుగు తమ్ముళ్ల బాహాబాహి. యాస్పరా ఇండియాకి సూపర్ ఫాస్ట్ మనీ ట్రాన్స్ఫర్ చేస్తామని మాటిస్తున్నారు. మరి మీరు హెల్ప్ చేస్తారా? ఏంటా హెల్ప్? $5,000 నోయిడాలో ఉన్న నవీన్ అన్నకి. నవీన్ అన్న నోయిడా అంధేరి గూగుల్ రేట్లకే సూపర్ ఫాస్ట్ మనీ ట్రాన్స్ఫర్లు అస్పోరా. మంత్రి సంధ్యారాణి పిఎస్ రాజీనామా, వేధిస్తున్నాడని మహిళా ఉద్యోగి ఫిర్యాదు. సాలూరు పిఎస్ లో కేసు నమోదు. అనకాపల్లి జిల్లా పరవాడలో తనిఖీలు, 425 గ్రాముల ఎండు గంజాయి స్వాధీనం. ఒడిశాకు చెందిన 2 అరెస్ట్. అరకులో గంజాయి సాగుపై డ్రోన్లతో సర్వే, గ్రామాల్లో పోలీసుల కౌన్సిలింగ్. తీవ్రమైన పరిణామాలుంటాయని హెచ్చరికలు. అల్లూరి జిల్లా ఏజెన్సీలో చలి తీవ్రత, దట్టమైన పొగమంచుతో రాకపోకలకు ఇబ్బందులు. మాడగడ, వంచంగి కొండలకు సందర్శకుల తాకిడి. అమలాపురంలో కుక్కల బెడద, ఇళ్ల ముందు రంగు నీళ్లు పెట్టుకుని జాగ్రత్తలు. డాగ్స్ నుండి కాపాడాలంటూ వేడుకోలు. మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ, లొంగిపోయిన 11 మంది మావోయిస్టులు. ఎంఎంసీ జోన్ ప్రతినిధి అనంత్ పై కోటి రివార్డ్. తలదువ్వుతూ వ్యక్తిగత శుభ్రతపై అవగాహన, క్రమశిక్షణ కోసం టీచర్ వినూత్న ప్రయత్నం. ఖమ్మం జిల్లా గంగారం హై స్కూల్లో అవేర్నెస్. శబరిమలలో కొనసాగుతున్న రద్దీ, అయ్యప్ప దర్శనానికి 7 గంటల టైం, భక్తులతో కిక్కిరిసిన క్యూ లైన్లు. పెళ్లిళ్లు వాణిజ్య లావాదేవీలుగా మారిపోయాయి, వివాహానికి ఉన్న పవిత్రతే దెబ్బతింటోంది. వరకట్న వేధింపులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు. నెమ్మదిగా కదులుతోన్న తుఫాన్, రేపు పుదుచ్చేరి తీరానికి దిత్వా, దక్షిణ కోస్తా రాయలసీమలో భారీ వర్షాలు. తమిళనాడు పుదుచ్చేరిలో భారీ వర్షాలు, 6 జిల్లాలకు రెడ్ అలర్ట్, విద్యాసంస్థలకు సెలవులు. ఢిల్లీలో అత్యంత ప్రమాదకరంగా వాయు కాలుష్యం, సగటున 338 పాయింట్లుగా ఎయిర్ క్వాలిటీ. ఇతర రాష్ట్రాలకు వలస వెళుతోన్న ప్రజలు. కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం, డీకేను బ్రేక్ఫాస్ట్ కు ఆహ్వానించిన సిద్ధరామయ్య. అధిష్టానం ఆదేశాలతో సీఎం పిలుపు. పుతిన్ భారత్ టూర్ ఖరారు, డిసెంబర్ 4-5 తేదీల్లో పర్యటన. ఇరు దేశాల సమ్మిట్ కు హాజరవుతోన్న పుతిన్.